హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 13th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే కెనడాలో G7 విదేశీ వ్యవహారాల మంత్రుల భేటీ. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన గ్రూప్ ఆఫ్ 7 G7 దేశాల మంత్రులు కెనడాలో 11-12 తేదీల్లో సమావేశమయ్యారు. అమెరికా సుంకాల పెంపు, గాజా, రష్యా యుక్రెయిన్ యుద్ధ సమాప్తికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనలపై చర్చలు జరపడం జరిగింది. G7లో జపాన్ తప్ప మిగిలిన దేశాలన్నీ నాటో సభ్య దేశాలే. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అవి తమ వార్షిక జీడీపీలో 5% రక్షణకు వెచ్చించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. కెనడా, ఇటలీ తప్ప మిగిలిన అన్ని దేశాలు కేటాయించేందుకు సిద్ధమయ్యాయి. కెనడా 2035 నాటికి కేటాయించనున్నట్లు పేర్కొంది. సో G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయంటే 7 దేశాలు. అవి ఏంటి? 7 దేశాలలో యుఎస్, యూకే, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఈ 7 దేశాలు ఉన్నాయి. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ వివిధ దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులను ఆహ్వానించడం జరిగింది. అందులో మన దేశ విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కూడా హాజరవ్వడం జరిగింది ఈ సమావేశానికి. సో G7 మొత్తం 7 దేశాలు ఉంటాయి. కెనడాలో G7 విదేశీ వ్యవహారాల మంత్రుల భేటీ జరిగింది. అందులో మన దేశం నుంచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. G7లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి, అలాగే G7 కూటమి ఎప్పుడు ఏర్పడింది అనేది కామెంట్ చేయండి. G7 దేశాలకు సంబంధించి చాలా టైమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే బోట్స్వానా నుంచి భారత్కు 8 చీతాలు. సో ఇది గత 2 days బ్యాక్ కూడా మనం దీనికి సంబంధించి చూసాము. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 3 రోజుల పర్యటనకు దక్షిణాఫ్రికా దేశమైన బోట్స్వానాకు వెళ్లడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడు డ్యూమా గిడియోన్ బోకోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్కు మరో 8 చీతాలు పంపించనున్నట్లు గిడియోన్ అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బోట్స్వానా పర్యటించడం ఇదే మొదటిసారి. ఆరోగ్య రంగం, ఫార్మా రంగాలకు సంబంధించి మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU కూడా కుదుర్చుకున్నారు. సో ఇంతకుముందే మనం లాస్ట్ 2023లో దక్షిణాఫ్రికా దేశమైన నమీబియా నుంచి కూడా చీతాలను మన దేశానికి తీసుకురావడం జరిగింది. అవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కూనో నేషనల్ పార్కులో వాటిని ప్రవేశపెట్టడం కూడా జరిగింది అని చాలా టైమ్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు మళ్ళీ బోట్స్వానా నుంచి 8 చీతాలు రానున్నాయి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే PM-CMలను తొలగించే బిల్లుపై JPC జాయింట్ పార్లమెంటరీ కమిటీ తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా ఎవరైనా తొలగించేందుకు వీలు కల్పిస్తూ పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించేందుకు భాజపా ఎంపీ అపరాజితా సారంగి నేతృత్వంలో 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటైంది. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బిల్లుపై తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ బిల్లును పరిశీలించేందుకు భాజపా ఎంపీ అయిన అపరాజిత సారంగి నేతృత్వంలో 31 మందితో పార్లమెంటరీ సంఘంను ఏర్పాటు చేశారు. భాజపా నుండి 15 మంది, ఇతర NDA పార్టీల నుంచి 11 మంది సభ్యులుగా ఇందులో ఉన్నారు.
అలాగే నెక్స్ట్ టాపిక్ రాష్ట్రంలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఎగుమతి కేంద్రం. తెలంగాణలో అంతర్జాతీయ మంచినీటి చేపల ఇన్లాండ్ ఫిషరీస్ ఎగుమతి కోసం ఎగుమతుల కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 13 ఎకరాల్లో దీన్ని నిర్మించేందుకు 47 కోట్లను మంజూరు చేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ కవచ్పై దక్షిణ మధ్య రైల్వే ఐఐటిహెచ్ మధ్య ఒప్పందం. కవచ్ వ్యవస్థ నిర్మాణానికి ప్రామాణికం చేయడంలో భాగంగా ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, దక్షిణ మధ్య రైల్వే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి హైదరాబాద్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. భారతీయ రైల్వేల స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ఏటీపీ వ్యవస్థ అయిన కవచ్ కోసం మాడ్యులర్ హార్డ్వేర్ స్థాయిలో ఇంటర్ ఆపరేబిలిటీ అభివృద్ధి చేయడం ఈ అవగాహన ఒప్పందం ప్రాథమిక లక్ష్యం. ఈ ఒప్పందం కింద ఐఐటి హైదరాబాద్ ప్రామాణిక కవచ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ను, పూర్తి కార్యాచరణను ప్రదర్శించే ఒక నమూనాను అభివృద్ధి చేస్తుంది. సో కవచ్ అంటే రైల్వేలలో ప్రొటెక్షన్ కోసం ఉపయోగించే ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ కవచ్. సో దీనికోసం ఐఐటి హైదరాబాదుతో దక్షిణ మధ్య రైల్వే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రైల్వే ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఈ కవచ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రికార్డు కనిష్టానికి రీటైల్ ద్రవ్యోల్బణం. ఈ ఏడాది అక్టోబర్లో రీటైల్ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్టమైన 0.25% నమోదైంది. 2012 వినియోగదారు ధరల సూచి సిపిఐ ఆధారంగా 2014 నుంచి ప్రస్తుత సిరీస్ రీటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తుండగా ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది సెప్టెంబర్లో రీటైల్ ద్రవ్యోల్బణం 1.44% కాగా 2024 అక్టోబర్లో 6.21%గా ఉంది అని జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఓ తెలిపింది. సో ఈ ఏడాదిలో అక్టోబర్ మంత్లో రీటైల్ ద్రవ్యోల్బణం కనిష్టంగా 0.25%గా నమోదైంది. ఇది ఫ్రెండ్స్ టుడే 13th నవంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.